Hi students, in my previous video I was explained about oxidation of 1,2 diols by HiO4, that is periodic acid. There is another reagent used for oxidation of 1,2 diols into carbonyl compound is lead tetraacetate. In this video I will explain about lead tetraacetate oxidation. Lead tetraacetate is a strong oxidizing agent. Generally it is prepared from Pb3O4 on reaction with acetic acid in presence of acetic anhydride to form PbOAC4. This is called lead tetraacetate. OAC means CH3 C double bond O group. Generally, lead tetraacetate turns brown due to lead dioxide formation on exposure to air. మనం ఈ lead tetraacetate రియాక్షన్ చూస్తే కనుక ఆక్సిడేషన్ రియాక్షన్ మనకి రియాక్షన్లో PbOAC4 అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా, మనకి బై ప్రొడక్ట్గా PbOAC ట్వైస్ అనేది రిమూవ్ అవుతుంది. దానివల్లే మనకి ఈ lead tetraacetate అనేది బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. కలర్ చేంజ్ అనేది బ్రౌన్గా ఉంటుంది డ్యూ టు lead dioxide formation, that is PbO2. Okay, I'm going to explain the synthetic applications of lead tetraacetate. First of all, it oxidizes all type of alcohols, that is primary alcohol, secondary alcohol, and converts into corresponding carbonyl compounds in presence of pyridine solution. Generally this is a primary alcohol, converts into aldehyde. This is a allylic alcohol, also converts into aldehyde. This is a secondary alcohol, converts into ketone. So alcohol's oxidation takes place in presence of PbOAC4. I'm going to explain the mechanism. First of all, we consider any alcohol. I'm consider here secondary alcohol PbOAC4, generally represented like this: OAC groups are 4. ఇలా రిప్రజెంట్ చేస్తాము PbOACని. సో ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ఇది టెట్రాహైడ్రల్గా ఉన్నట్టుగా, ఐ మీన్ స్క్వేర్ ప్లానర్గా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేసినా కానీ PbOACలో మనకి OAC మైనస్ అనేది ఎలిమినేట్ అయింది అనుకోండి, 2 moles ఆఫ్, ఐ మీన్ 4 ఉన్నాయి కదా, అందులో 2 OACలు OAC మైనస్కి ఎలిమినేట్ అయింది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎలిమినేట్ అయింది అనుకోండి, ఇదైనా ఏదో ఒక OAC అనేది ఎలిమినేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడున్న హైడ్రోజన్ ఫస్ట్ H+ కింద ఎలిమినేట్ అయితే కనుక ఇక్కడ ఉన్న OAC రెండో కలిపి OACOH ఎసిటిక్ యాసిడ్గా ఎలిమినేట్ అవుతుంది. సో దెర్ ఈజ్ ఏ న్యూ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ ఆక్సిజన్ అండ్ లెడ్. ఆ న్యూ బాండ్ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్, ఐ మీన్ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ కార్బన్కి అటాచ్ చేసిన హైడ్రోజన్ కార్బన్ బాండ్ బ్రేక్ అయితే కనుక కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుందమ్మా, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అలానే ఆక్సిజన్ లెడ్ బాండ్ బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలానే 3 OAC గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక OAC గ్రూప్ అనేది కూడా ఎలిమినేట్ అయిందనుకోండి. సో ఇక్కడ నుంచి OAC, ఇక్కడ నుంచి హైడ్రోజన్ రెండో కలిపి మనకి అగైన్ సెకండ్ మోల్ ఆఫ్ ACOH ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సెకండ్ మోల్, ఫస్ట్ మోల్ ఇది, సెకండ్ మోల్ ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఉంది మనకి రియేజెంట్లో PbOAC ట్వైస్. అలానే ఈ రియేజెంట్లో ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈ ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండు కలిపి మనకి
సి డబల్ బాండ్ ఓగా ఫామ్ అయ్యి కార్బనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. మనం తీసుకుంది సెకండరీ ఆల్కహాల్ కనుక వీ గెట్ కీటోన్ యాజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. ఓకే, అదే ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటే కనుక వీ గెట్ ఆల్డిహైడ్ యాజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. సెకండ్ సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ PbOSE4 వచ్చేసరికి క్లీవేజ్ ఆఫ్ 1,2 డయోల్స్. ఆల్రెడీ మనం పర్ ఐడిక్ యాసిడ్ పర్ ఐడిక్ యాసిడ్ ఆక్సిడేషన్లో కూడా చెప్పుకున్నాం. మనకి ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 డయోల్స్కి మేజర్గా లెడ్ టెట్రాసిటేట్ LTA అలానే HiO4ని యూస్ చేస్తాం. HiO4 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో క్లీవేజ్ ఆఫ్ 1,2 డయోల్స్ ఆల్సో పాసిబుల్ బై యూజింగ్ LTA లెడ్ టెట్రా ఎసిటేట్. ఇక్కడ మనకి లెడ్ టెట్రా ఎసిటేట్ యూస్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. 1,2 గ్లైకాల్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. అలానే కార్బనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరగాలి, ఆల్డిహైడ్స్ జరగాల, కీటోన్స్ జరగాల అనేది డిపెండింగ్ అపాన్ ది స్ట్రక్చర్ ఆఫ్ 1,2 డయోల్స్. ఆ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ మనం ఈ టైప్ ఆఫ్ తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ ఆర్ మీన్స్ ఎనీ HR ఆల్కైల్ గ్రూప్, ఏ ఆల్కైల్ గ్రూప్ అయినా అవ్వచ్చు, ఏదర్ H అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెకానిజంలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, OACH, అలానే ఇక్కడ నుంచి OACH రెండు ఎలిమినేట్ అయ్యి ఆక్సిజన్కి ఫస్ట్ ఆక్సిజన్కి లెడ్కి ఓ బాండ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఈ ఆక్సిజన్కి లెడ్కి కూడా బాండ్ ఫామ్ అయ్యి 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది రియాక్షన్ నుంచి. నెక్స్ట్ మనకి ఏం చేస్తామంటే ఈ స్టెప్కి వచ్చాక 1,2 డయాల్స్లో లాస్ట్లో మనం HiO4లో చెప్పుకున్నట్టుగా లాస్ట్ వీడియోలో ఇక్కడ కూడా మనకి కార్బన్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఫస్ట్ కేసులో ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ లెడ్ బాండ్ బ్రేక్ అవుతుంది. అలానే ఈ ఆక్సిజన్ లెడ్ బాండ్ కూడా బ్రేక్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ 2 moles ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్. ఇదొక మోల్, ఇదొక మోల్, 2 moles ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్. అలానే PbOAC ట్వైస్ అనేది బై ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే కనుక HiO4లో చెప్పుకున్నట్టుగానే సిన్ 1,2 డయోల్స్ తీసుకున్నా, యాంటీ 1,2 డయోల్స్ తీసుకున్నా కానీ మనకి LTAతో రియాక్షన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో మనం ఆల్రెడీ HiO4 ఆక్సిడేషన్లో చూసాం. సిన్ అయినా యాంటీ అయినా సిన్లోనే బాగానే జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్ టు యాంటీ డయోల్స్. సిన్ డయోల్స్లో ఈ ఆక్సిడేషన్ బాగా జరుగుతుంది, కానీ యాంటీలో కూడా జరుగుతుంది. ఎందుకంటే డ్యూ టు రొటేషన్ ఆఫ్ CC సింగిల్ బాండ్. ఓకే, ఆ సింగిల్ బాండ్ వల్ల CO సింగిల్ బాండ్, ఆ సింగిల్ బాండ్ వల్ల మనకి యాంటీ 1,2 డయాల్స్లో కూడా LTA ఆక్సిడేషన్ జరుగుతుంది, లైక్ HiO4 ఆక్సిడేషన్. దీనిలో ఫాస్ట్గా ఎందుకు జరుగుతుంది, దీనిలో స్లోగా ఎందుకు జరుగుతుంది అనే రీజన్ మాత్రం మనం HiO4లో చెప్పుకున్న రీజన్నే. సో సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇందులో అయినా. కానీ మనకి రియాక్షన్ రేట్ అనేది సిన్లో ఎక్కువగా ఫాస్ట్గా ఉంటుంది, ట్రాన్స్లో యాంటీలో స్లోగా ఉంటుంది. థర్డ్ సింథటిక్ అప్లికేషన్ వచ్చేసరికి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. ఆక్సిడేషన్ జరుగుతుంది, అట్ ది సేమ్ టైం డీకార్బాక్సిలేషన్ మీన్స్ CO2 ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. ఓకే, మనకి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగితే కనుక ఇక్కడ నుంచి CO2, ఇక్కడ నుంచి H, అలా ఫైనల్గా మనకి డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది మాలిక్యూల్లో. సో ఏదైనా మాలిక్యూల్లో ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే కనుక బై యూజింగ్ LTA డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. సపోజ్ వీ హ్యావింగ్ 2 COOH గ్రూప్స్, అంటే 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే బిస్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. మోనో ఉంటే ఇలా డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. డై ఉన్న డై CO 2 యాసిడ్ గ్రూప్స్ ఉన్న డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక యాసిడ్ గ్రూప్ ఉన్న డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. కానీ ఒక యాసిడ్ గ్రూప్ ఉంటే 1 mole ఆఫ్ CO2 అనేది ఎలిమినేట్ అవుతుంది. అదే 2 యాసిడ్ గ్రూప్స్ ఉంటే 2 moles ఆఫ్ CO2 అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, మెకానిజం చూస్తే లాస్ట్ మనం చెప్పుకున్నట్టుగా 1,2 గ్లైకాల్స్ ఆర్ డయోల్స్ మెకానిజం లానే ఉంటుంది ఇది. ఈ స్టెప్ నుంచి
ఈ స్టెప్ నుంచి ఇది 2 ఎలిమినేట్ అయ్యి 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే CC సింగిల్ బాండ్ కాదు బ్రేక్ చేసేది, ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. సో ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ లెడ్ ఆక్సైడ్ బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఈ ఆక్సిజన్ లెడ్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఓకే, అప్పుడు ఫైనల్గా మనకి ఏమొస్తుంది, CO2 అనేది ఎలిమినేట్ అయిపోయి రియాక్షన్లో ఈ CO2 ఎలిమినేట్ అవుతుంది, ఈ CO2 ఎలిమినేట్ అవుతుంది. 2 moles ఆఫ్ 2 moles ఆఫ్ CO2s కూడా ఎలిమినేట్ అయ్యి ఫైనల్లీ ఈ కార్బన్కి మధ్య డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆ డబల్ బాండ్ ఫార్మేషన్ వల్ల మనకి ఇలా ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి బై ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. సో డీకార్బోక్సిలేషన్ అనేది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ LTA అని చెప్పచ్చు. ఇలా ఫామ్ అవుతుంది మనకి బై ప్రొడక్ట్ అనేది. నెక్స్ట్ ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని తీసుకుంటే కనుక అవి కార్బనైల్ కాంపౌండ్స్ని ఇస్తాయి. కొన్ని కేసెస్లో మనకి రియాక్షన్ బట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సపోజ్ వి కన్సిడర్ ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఆ కేసులో రియాక్షన్ ఎలా జరుగుతుందంటే ఇలా రాస్తాం కదా, ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే C=OH. ఇందాక మనం PbOAC4ని రియాక్ట్ చేయించినప్పుడు ఈ హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అలానే ఈ హైడ్రోజన్ కూడా ఎలిమినేట్ అయ్యి రెండు కూడా మనకి 2 moles ఆఫ్ 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఎలిమినేట్ అవుతుంది రియాక్షన్ నుంచి. సో PB ఇటు సైడ్ OAC, ఇటు సైడ్ ఒక OAC ఇలా ఫామ్ అవుతుంది కదమ్మా. మనకి ఆక్సిజన్కి లెడ్కి బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఈ ఆక్సిజన్కి లెడ్కి కూడా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. ఓకే, ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. నెక్స్ట్ ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. అప్పుడు ఇది ఏమొస్తుంది, CO2 కింద ఎలిమినేట్ అయిపోద్ది ఈ మాలిక్యూల్ అంతా. ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది, కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెక్స్ట్ ఈ బాండ్ కూడా బ్రేక్ చేస్తే ఈ ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దెర్ ఈజ్ ఏ డబుల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ కార్బన్ అండ్ ఆక్సిజన్. ఆ కార్బన్ అండ్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఫార్మేషన్ జరిగి we get aldehyde యాజ్ ఏ ప్రొడక్ట్. అలానే CO2 ఎలిమినేట్ అయిపోతుంది. దీంతో పాటుగా PbOAC ట్వైస్ కూడా మనకి ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th సింథటిక్ అప్లికేషన్ ఏం చెప్పచ్చు అంటే సైక్లైజేషన్ ఆఫ్ ది సాచురేటెడ్ ఆల్కహాల్స్. సేమ్ ఇందులో కూడా మనకి పైన చెప్పుకున్న మెకానిజంలోనే 5th అప్లికేషన్లోనే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఈ ఆక్సిజన్ దగ్గర కూడా ఒక హైడ్రోజన్ ప్రజెంట్ అయ్యింది కదా. సో మనకి PbOAC4 కదా, అందులో 2 moles ఆఫ్ OACలు ఈ హైడ్రోజన్తోనూ రిమూవ్ అయిపోయి 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అనేది రియాక్షన్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. సో ఎసిటిక్ యాసిడ్ ఎలిమినేట్ అయ్యాక ఇక్కడ PBతో బాండ్ ఫామ్ అవుతుంది. అలానే ఈ ఆక్సిజన్కి కూడా PBతో బాండ్ అనేది ఫామ్ అవుతుంది. OAC 2 moles ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి కదా. 2 moles ఆఫ్ OAC అనేది హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకొని ఎసిటిక్ యాసిడ్గా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బాండ్ ఇలా పాలరైజ్ చేయొచ్చు. సపోజ్ మీరు ఇది చేయకపోతే ఇది చేద్దాం. ఈ బాండ్ ఇలా పాలరైజ్ చేసామనుకోండి, ఆక్సిజన్కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ ఈ బాండ్ ఇలా పాలరైజ్ చేసామనుకోండి, కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్. సో లెడ్తో ఈ బాండ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఈ కార్బన్కి ఉన్న బాండ్, ఆక్సిజన్కి ఉన్న బాండ్ రెండు బ్రేక్ అయిపోయి ఛార్జ్ అనేది న్యూట్రల్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ అయ్యి PbOAC ట్వైస్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కార్బన్ దగ్గర, ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. సో ఏమొస్తుంది ఫైనల్గా, పాజిటివ్ నెగిటివ్ కలిపి న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది కార్బన్కి
ఆక్సిజన్కి. అలా మనకి సైక్లైజేషన్ అనేది జరుగుతుంది. సైక్లైజేషన్ మీన్స్ రింగ్ క్లోజింగ్ అనేది జరుగుతుంది ఈ కార్బన్ ఈ ఆక్సిజన్ మధ్య. అలానే మనం ఈ మెంబర్ రింగ్ చూసిన సేమ్ టైప్ ఆఫ్ మెకానిజంని ఫాలో అవుతాం. దిస్ ఈజ్ అబౌట్ సైక్లైజేషన్ ఆఫ్ ది సాచురేటెడ్ ఆల్కహాల్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సెవెంత్ సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ ఎల్టీఏ, దట్ ఈజ్ ఎసిటైలేషన్. ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి ఎసిటైలేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఆల్ఫా పొజిషన్లో జరుగుతుంది. మనం ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్న రింగ్ తీసుకున్న దానికి ఆల్ఫా పొజిషన్లో ఎసిటైలేషన్ జరుగుతుంది. ఎసిటైలేషన్ మీన్స్ మనం యూజ్ చేసేది ఏంటి, PbOAc4. అందులో ఎసిటైల్ గ్రూప్ ఉంది కదా ఓఏసి. ఆ ఓఏసి అనేది మనం తీసుకున్న రింగ్ కానీ సబ్స్టిట్యూయెంట్కి కానీ సబ్స్ట్రేట్కి కానీ ఆల్ఫా పొజిషన్లో అటాక్ అవుతుంది. దీనికి ఆల్ఫా పొజిషన్ అంటే ఏదో ఈ పొజిషన్ కదా, ఆ పొజిషన్లో మనకి ఓఏసి అనేది అటాక్ అయ్యింది. సేమ్ ఇది కూడా అంతే. దీనికి చూస్తే మీరు CH2 ఈ పొజిషన్ ఎడ్జసెంట్గా మనకి ఓఏసి అనేది అటాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th అప్లికేషన్ వచ్చేసరికి క్లీవేజ్ ఆఫ్ ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఆల్ఫా బీటో కార్బాక్సిలిక్ యాసిడ్స్ క్లీవేజ్ అని చెప్తాం. సేమ్ ఇందాక మనం నేర్చుకున్నట్టుగా LTA వేసి ఎలా అయితే వేసామో ఇప్పుడు కూడా అలా వేస్తే డబుల్ బాండ్ OH. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే PbOAc4 కదా, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఓఏసి ఒక ఓఏసి కలిపి ACOH దట్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది దీనికి మధ్య. అగైన్ మనం ఆ బాండ్ ఫామ్ అయ్యాక ఓఏసి ఇక్కడ 2 ఓఏసీస్ ఉన్నాయి, అదర్ ఓఏసి కూడా ప్రజెంట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ అనేది పోలరైజ్ చేస్తాం. సో పోలరైజ్ చేసినప్పుడు ఇక్కడ ఛార్జ్ ఏమైంది, న్యూట్రల్ అయ్యింది. దట్ టు ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. ఫైనల్గా మనకి రియాక్షన్లో OH కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ OH అనేది కీటో గ్రూప్ దగ్గర ఉన్న కార్బన్కి అటాచ్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ లాస్ట్ సింథటిక్ అప్లికేషన్ వచ్చేసరికి క్లీవేజ్ ఆఫ్ 1,2 డైఎమినో కాంపౌండ్స్. ఇందాక మనం 1,2 ఓల్స్ ఎలా అయితే క్లీవేజ్ జరిగిందని చెప్పుకుంటామో ఈ 1,2 డైఎమినో కాంపౌండ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ క్లీవేజ్ జరుగుతుంది. ఇది క్లీవేజ్ జరిగినప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పుకున్నట్టుగా NH2 కదమ్మా, ఒక H ఇలా రాస్తే కనుక ఈ రెండిట్లకి బాండ్ ఉంటుంది NH. ఇవి రెండు కూడా ఎలిమినేట్ అయిపోయి మనకి PB అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ PB అంటే ఆ రెండు హైడ్రోజన్స్ కూడా మనకి ఎసిటిక్ యాసిడ్గా 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ కింద ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇలా బాండ్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, నైట్రోజన్ లెడ్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది, అలానే ఈ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, కార్బన్ దగ్గర ఆల్రెడీ ఇక్కడ కార్బన్స్ అటాచ్ చేసి ఉన్నాయి కదమ్మా నైట్రోజన్కి ఇక్కడ కూడాను. సో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్, సో డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలానే పైన చెప్పుకున్న NH దగ్గర కూడా డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. సో డబల్ బాండ్ అనేది అలా ఫామ్ అయ్యాక NH2 కాదమ్మా NH ఫామ్ అయ్యాక ఫైనల్గా మనం యూస్ చేసే రియాక్టెంట్ యూస్ చేసే ఆక్సిడైజింగ్ ఏజెంట్ బట్టి ఫర్దర్గా మనకి ఇలా రెడ్యూస్ అవుతుంది, ఇలా రింగ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ LTA అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం 9 అప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా. 9 అప్లికేషన్స్ని మనం ఇలా డిఫరెంట్గా చెప్పుకున్నాం కదా. అన్నిటినీ ఒకేసారి ఎగ్జాంపుల్స్ పరంగా మెన్షన్ చేయాలంటే ఇలా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే కనుక కీటోన్స్ 1,2 డయోల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2
కార్బనైల్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వలేదు ఏంటని డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఇది సైక్లిక్ రింగ్ కనుక 2 కార్బనైల్ కాంపౌండ్స్గా డివైడ్ అవ్వదు. ఇది ఓన్లీ ఈ బాండ్ మాత్రమే బ్రేక్ అవుతుంది. ఏ బాండ్? ఈ డయోల్స్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ బాండ్ లేదు కదా, సో బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ బిస్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఈ కేసుకి వచ్చేసరికి కూడా బిస్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి 1,2 డయోల్ కేసు కదా, ఈ బాండ్ బ్రేక్ అయ్యి 2 moles ఆఫ్ కీటోన్స్ అనేవి కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అబౌట్ LTA ఆక్సిడేషన్.